జై శ్రీరామ్. ఈరోజు ఒక చిన్న కథ ఏంటంటే అది ఒక మన వివేకానందుల వారి కథ అనమాట. ఆ రోజుల్లో సన్యాసులు భిక్షాటనకు వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒకరోజు వివేకానందుల వారు తన 4 శిష్యులను పట్టుకొని భిక్షాటనకి వెళ్తారనమాట. భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక ఆమె చేయి ఖాళీ లేదు పో అంటుంది. ఇంకొక ఆమె పాడైపోయిన అరటిపండు తెచ్చి ఒకటేస్తుంది. ఇంకొక ఆమెనేమో కొన్ని బియ్యం పెడుతుంది. ఈ విధంగా ఇవి తీసుకొని వాళ్ళు వాళ్ళ ఆశ్రమానికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఒక శిష్యుడు చాలా దిగులుగా కూర్చుని ఉంటాడనమాట. అది చూసినటువంటి వివేకానందుల వారు ఆ శిష్యుడి దగ్గరికి వచ్చి, ఎందుకు ఇంట్లో బాధగా దిగులుగా కూర్చున్నావు అని అడుగుతారనమాట. అప్పుడు ఆ శిష్యుడు ఏం చెప్తాడంటే, మనం భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఆమె అన్న మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి, నేను దాన్ని మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ చెప్తాడనమాట. అప్పుడు వివేకానందుల వారు ఏమనుకుంటారంటే, దీని యొక్క సమాధానాన్ని ఈ అతనితోటే రాబట్టాలి అని చెప్పి అనుకుంటారనమాట. అనుకొని సరే మనము భిక్షాటనకి వెళ్ళి ఏమేమి తెచ్చుకున్నాము అని అడుగుతారనమాట. అప్పుడు ఆ శిష్యుడు చెప్తాడు, బియ్యం తెచ్చుకున్నాము, ఒక అరటిపండు తెచ్చుకున్నాము అని చెప్తాడు. సరే అవి తీసుకొని మనము మన దగ్గరికి ఎప్పుడు వచ్చాము, మన దగ్గరికి తీసుకొని వచ్చాము అవన్నీ అని అడుగుతారు. లేదు, అరటిపండేమో ఆవుకి ఇచ్చేసాము, బియ్యమేమో మనం తెచ్చుకున్నాం అని అంటారనమాట. మరి నువ్వు నీతో పాటు ఆ తిట్లను ఆశ్రమానికి అయితే తీసుకురాలేదు కదా, మరి తీసుకురాని వాటి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటారనమాట. అప్పుడు ఆ శిష్యుడు, నిజమే, మనము ఆ తిట్లను అక్కడే మర్చిపోయి రావాలి, మరి మనం మనతోటి తెచ్చుకోలేదు కదా అని అనుకుంటారనమాట. మిత్రులారా, ఎప్పుడో ఏదో ఒకటి మనకి అనుకూలంగా జరగలేదని, ఎవరో మనల్ని బాధ పెట్టారని చెప్పి ఆలోచిస్తూ మనకి అనుకూలంగా జరిగిన, మనకి సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఎన్నో విషయాలను మర్చిపోతాం. కేవలం బాధాకరమైనటువంటి ఒక్క విషయాన్ని మాత్రమే గుర్తు తెచ్చుకొని దాని గురించి మరీ బాధపడుతూ ఉంటాం. ఇట్లా చేయడం సమంజసమైన, మన సంతోషమైన విషయాలని మనం గుర్తు చేసుకుంటూ సంతోషంగా ఉంటాం. తద్వారా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఏమంటారు? నచ్చింది కదా ఈ కథ? థ్యాంక్ యూ.